శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన ముఖము మరియు నడవడిక దేవకులములోని ఆత్మలను సమీపంగా తీసుకువస్తుంది. ఈ రెండే బాబాని కూడా ప్రత్యక్షం చేస్తాయి మరియు అనేక ఆత్మలని బాబాకి జోడింపచేస్తాయి. మరి మన ముఖముపై ఆత్మికత ఉండాలి, సదా సంతోషం వెలిగిపోతూ ఉండాలి, అందరి యందు శుభ భావనలు ఉండాలి, పవిత్రత చేత లలాటము దేదీప్యమానమై ఉండాలి. ఈ విషయములపై మనము అటెన్షన్ ఇవ్వాలి. మన ముఖము అంతా కూడా ముఖములోనే కదా కనిపించేది. ముఖము మన మనోస్థితికి దర్పణము. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తారు. మనసులో ఏమి జరుగుతున్నదో అది అంతా ముఖముపై కనపడుతూనే ఉంటుంది, ప్రత్యక్షమవుతుంది. మనము మన ఆలోచనలని శ్రేష్టంగా మార్చుకోవాలి, స్థితిని మహనీయంగా చేసుకోవాలి, స్వమానమును ముందుకి తీసుకువెళ్ళాలి. మన మనస్సులో ఏ ఆత్మ గురించైనా అశుభ భావన ఉంటే దాని చిహ్నములు మన ముఖముపై తప్పకుండా కనిపిస్తాయి. ఎవరు ఎంత పెద్ద శత్రువైనా మనము వారికి శుభ భావనలే ఇవ్వాలి. మన శుభ భావనలు ఇతరులతో ఉన్న శత్రుత్వమును సమాప్తం చేస్తాయి. మన ముఖముపై ఆత్మికత ఉండాలి, యోగం యొక్క మెరుపు ఉండాలి అని జాగ్రత్త వహించాలి. ఆత్మికత వచ్చేది అంతర్ముఖతతో, ఆత్మికత వచ్చేది జ్ఞాన చింతనతో, బాబా జ్ఞాపకంలో ఉండే చక్కటి అభ్యాసంతో. ఆత్మికత రావాలి అంటే ప్రపంచమును ఆటవలే సాక్షిగా అయ్యి చూడాలి. మన స్థితి ద్వారా మన ముఖమును ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి. ఇదే మనకి సర్వశ్రేష్ఠ పర్సనాలిటీగా మారుతుంది. మన ముఖముపై సంతుష్టత ఉండాలి, ప్రసన్నత యొక్క సంపూర్ణ చిహ్నములు ఉండాలి. ఆలోచించండి, భగవంతుడిని పొంది కూడా ఎవరైనా సంతృప్తి చెందకపోతే ఇక దేనితో సంతృప్తి చెందగలరు? భగవంతుడిని పొంది కూడా ఎవరి మనసులోనైనా సంతోష అలలు ఉత్పన్నమవ్వకపోతే ఇక ఇంకేమి పొంది వారు సంతోషపడగలరు? ఈ విషయముల చింతన చేయాలి, ఇంకా ముందుకి సాగాలి, స్వయమును తృప్త ఆత్మగా చేసుకోవాలి. హే ప్రభు, మిమ్మల్ని పొంది సర్వస్వము పొందాము, మీ జ్ఞానము పొంది మేము సర్వస్వము తెలుసుకున్నాము, మీ దృష్టిని పొంది మేము పావనమయ్యాము, మీ వరదానములని పొంది మేము నిండుగా అయ్యాము, మీ నుండి శక్తి పొంది మేము సంపూర్ణంగా శక్తిశాలిగా అయ్యాము. ఇలా మన హృదయము నుండి మాట రావాలి. ఇదే విధంగా మనము ఎంతో ప్రసన్నంగా ఉండాలి. ప్రపంచంలో ఎంతో మంది సంతోషంగా ఉంటారు. ప్రాప్తి కలిగినా కలగకపోయినా వారికి పెద్దగా కోరికలు ఉండవు. వారు ఇక సదా సంతోషంగానే ఉంటారు. కోరికలే మనుషుల సంతోషమును లాగేసుకుంటాయి. మనము కోరికలకి కళ్ళెం వేయాలి. చిన్న చిన్న కోరికలు ఏమి ప్రాప్తినిస్తాయని, అవి మనల్ని ఏమి తృప్తిపరుస్తాయని, మనమే అందరి కోరికలను తీర్చేవారము. కానీ ఎవరైతే కోరికలకి దాసులుగా ఉంటారో వారు ఇతరుల కోరికలను ఎలా తీర్చగలరు? కావున రండి, మనము అందరము మన ముఖమును నడవడికను మహనీయంగా చేసుకుందాము. మన ప్రతి కర్మ బాబా పేరుని ప్రసిద్ధం చేసేదిగా ఉండాలి. నడవడిక అనగా మన చరిత్ర. మనము కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు మన మనోస్థితి ఎలా ఉంటుంది అనే దాని సంపూర్ణ స్వరూపము మన జీవితంలో కనిపిస్తుంది. మనం ఎలా వ్యవహరిస్తాము, ఎలా నడుస్తున్నాము, మనము నడుస్తూ ఉంటే పవిత్రతా వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తున్నాయా? ఇటువంటి విషయాలపై జాగ్రత్త వహిస్తూ ఈ రోజంతా ఒక చక్కటి అభ్యాసం చేద్దాము. బాబా వేల భుజాల సహితంగా నా తలపై ఛత్ర ఛాయగా ఉన్నారు. బాబా వేల భుజాలను వ్యాపింపచేసి ఉన్నారు. ఆ ఛత్ర ఛాయ కింద నేను సురక్షితంగా ఉన్నాను.
నాపై ఏ నెగటివ్ ఎనర్జీ కానీ, తంత్ర మంత్రాలు కానీ, ఏ విషయాలు కానీ ప్రభావాన్ని వేయలేవు. బాబా యొక్క ఛత్ర ఛాయలో సంపూర్ణంగా నేను నిర్భయంగా ఉన్నాను. ఇలా ఈ ప్రపంచంలో ముళ్ళ అడవి మధ్యలో సింహము ఎలా నిర్భయంగా సంచరిస్తుందో అదేవిధంగా మనము సంచరిద్దాము. ఓం శాంతి. Thank you.